హాయ్, ఈ వీడియోలో నేను మీకు పనికొచ్చే 2 ఆపర్చునిటీస్ గురించి చెప్తాను. యూట్యూబ్ నుంచి మీరు ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు మానిటైజేషన్ కాకపోయినా కానీ, అదొకటి. రెండోది మీ ఛానల్ని గ్రో చేసుకునే ఆపర్చునిటీ ఒకటి. అంటే మీరు పిఆర్ చేసుకునే ఆపర్చునిటీ, మీ ఛానల్ సెలబ్రిటీస్ తోటి కలిసి ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఈ రెండు కూడా మీకు యూజ్ అవుతుంది ఛానల్ గ్రో కావడానికి. సో వీడియో పూర్తిగా చూడండి. మెయిన్ టాపిక్ వెళ్ళే ముందు నేను నా ప్రీవియస్ వీడియోకి వచ్చిన రెస్పాన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ కొంతమంది కింద కమెంట్స్లలో రాశారు దట్ ఇన్ని యాడ్స్ వచ్చాయి, మేము ఇంతసేపు చూసామని చెప్పి. అంటే నేను పెట్టింది 22 minutes వీడియో అయితే దానికి 1 hour 1.5 hours చూసారంట. వచ్చిన యాడ్స్ ఏం స్కిప్ చేయకుండా నా మాట మీద కొంచెం అభిమానంతో. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ మీ అందరికీ. యాక్చువల్లీ ఎట్లాంటి ఫీలింగ్ వచ్చిందంటే, మనకి ఠాగూర్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది కదా. మీరే అన్నారు కదా సార్, మేమంతా సెంటిమెంటల్ ఫూల్స్ అని. ఆ తెలుగు ప్రజలు ఎవరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు. ఆ ఫీలింగ్ వచ్చింది. అసలు మరి డేస్ ముందు నా వీడియోస్ చూడడం స్టార్ట్ చేసి ఉంటారు. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ మీకు గుర్తుంటే నా లాస్ట్ వీడియోలో నేను ఏం చెప్పానంటే, ఈ ఛానల్ది కూడా నేను డేటా చూపిస్తానని చెప్పాను. కాకపోతే ఎడిటింగ్ చేసేటప్పుడు నేను వీడియోలో చెప్పాను, అరే ఈ వీడియోకి మీరు స్కిప్ చేయకండి యాడ్స్ అని చెప్పి. చూద్దాము జనాలు నిజంగా స్కిప్ చేయకుండా ఉంటే వాళ్ళకి లైవ్ ప్రూఫ్ చూపిద్దాము, అసలు యాక్చువల్ వాల్యూ ఎంత వస్తుంది యాడ్ స్కిప్ చేయకుంటే అని చెప్పి. థ్యాంక్ యూ, మీరు అది స్కిప్ చేయలేదు చాలామంది. సో ఆ లైవ్ డేటా మీకు చూపిస్తాను ఈరోజు. చూసారు కదా, ఆ ఒక్క వీడియోకి కంపేర్ టు మిగతా ప్రీవియస్ వీడియోస్కి ఎంత డిఫరెన్స్ ఉంది. ఆ ఒక్క వీడియోకి యావరేజ్ వీడియో డ్యూరేషన్ అంటే లెంత్ ఎక్కువ ఉండేసరికి దానికి ఎక్కువ యాడ్స్ వచ్చాయి. అండ్ దానికి తోడు మిమ్మల్ని అడిగాను యాడ్స్ స్కిప్ చేయకుండా చూడమని చెప్పేసి. సో విత్ ఇన్ 2 days లోపల దానికి ఎంత రెస్పాన్స్ వచ్చింది, దానికి ఎంత రెవెన్యూ వచ్చింది కంపేర్ టు 10 రోజుల ముందు పెట్టిన వీడియోస్కి. సో అదే నేను చెప్తుంది, ఒకవేళ మీ వీడియోలు ఎంత పెద్దగా ఉంటే మీకు 2-3 యాడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దానివల్ల ఒకవేళ స్కిప్ చేయకుండా అన్స్కిప్పబుల్ కొన్ని యాడ్స్ వస్తాయి. అవి వచ్చినప్పుడు జనాలు ఖచ్చితంగా చూడాల్సిందే. మీ కంటెంట్ బాగుంటే జనాలు చూస్తారు. దట్స్ ద హోల్ పాయింట్. మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు. అన్స్కిప్పబుల్ యాడ్స్ కూడా అప్పుడే వస్తాయి, ప్రీమియం యాడ్స్ వస్తాయి. చాలామంది చెప్పారు మంచి మంచి బ్రాండ్స్ వచ్చాయని, ఎస్బీఐ కార్డ్స్ అని, లేకపోతే ఓ ఫారెన్ రిలేటెడ్ ఇవి వచ్చాయని. నేను ఫోన్లోంచి చూస్తూ ఉంటే 30 minutes యాడ్ వచ్చింది. 30 minutes యాడ్ ఏంటండి, మరీ టూ మచ్ కాకపోతే. నేను ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు యాడ్ ఉంటే దాన్ని మీరు స్కిప్ చేయాలనుకున్నాను. కానీ ఇన్ని చిట్ చాట్ అని ఛానల్ అతను ఎవరో కింద కమెంట్ పెట్టారు, థ్యాంక్ యూ బ్రదర్. 5:30కి పొద్దున్న స్టార్ట్ చేస్తే అది 7 దాటిందంట. ఇన్ని యాడ్స్ వచ్చాయి, ఎఫ్ఎం యాడ్, ఇంకేవో 10 నిమిషాల యాడ్స్ అంట. నేను చూసినప్పుడు 30 minutes యాడ్ అక్షయ్ కుమార్ది ఒకటి. వాళ్ళు సినిమా ఏదో ప్రమోషన్ చేస్తున్నారు, వెల్కమ్ టు ద జంగల్ అని చెప్పేసి. ఆ సినిమాది ప్రమోషనల్ వీడియో ప్రాపర్ 30 minutes యాడ్. ఇంకోటి 15 నిమిషాల యాడ్ ఏదో వచ్చింది, అది ఇంటర్వ్యూది ఏదో. ఇంకోటి ఫారెన్ యాడ్ ఏదో వచ్చింది, అది కూడా ప్రాపర్ ఇంటర్వ్యూ, ఫారెన్ ఛానల్, న్యూస్ ఛానల్ది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్. మీ వీడియో ఒకవేళ డ్యూరేషన్ ఎక్కువ ఉంటే, మీరు పెట్టేది మరీ 2 నిమిషాలు 3 నిమిషాలతో ఏదో పెట్టాలని పెట్టేస్తూ ఉంటే పర్పస్ లేకుండా, దానికి వాల్యూ ఉండదు. అండ్ అలాగే నా ఛానల్లో ఫస్ట్ టైం నాకు ఒకరు సూపర్ థ్యాంక్స్ చేశారనమాట. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ పర్సన్. అమౌంట్ చూడకండి ఇక్కడ, అభిమానాన్ని చూడండి. అంటే కోట్లు పెట్టి తీసిన సినిమాకు కూడా టికెట్ ధర 50 రూపాయలు 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది కొన్ని ఏరియాస్లో. దాన్ని బట్టి ఆ సినిమా వాల్యూ తగ్గినట్టు కాదు. ఫ్రీగా యూట్యూబ్లో వీడియోలు చూడొచ్చు. అలాంటిది డబ్బులు ఇస్తున్నారంటే కొంచెం వాళ్ళకి ఏదో హెల్ప్ అయిన ఉంటుంది కదా, లేదంటే వాళ్ళకి నచ్చి ఉంటుంది కదా ఏదో విషయం. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ నేను లింక్స్ పెడితే కొన్నారంట కూడా ప్రోడక్ట్స్. సో దానికి కూడా థ్యాంక్ యూ. 2 emails గురించి మాట్లాడతాను ఈ వీడియోలో. ఫస్ట్ ఈమెయిల్ వచ్చేసి మెయిన్ యూట్యూబ్ నుంచి వచ్చేది, యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి వచ్చేది. అది ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, రీజన్ ఏంటి? యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి వచ్చేది మనకి ఏదైతే ఉందో అది సర్వేస్ కోసం వస్తుంది. ఏం సర్వేస్? యూట్యూబ్లో కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి కదా. అంటే రీసెంట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్ క్రియేటర్స్ యాప్ అని చెప్పి ఒకటి ఓపెన్ చేసింది, క్రియేటర్ స్టూడియో. సో దాంట్లో ఎడిటింగ్ మనం బయట వేరే యాప్లోకి వెళ్ళకుండా అదే యాప్లో మనము ఎడిటింగ్ చేసుకోవచ్చు, దాంట్లో ఎఫెక్ట్స్ అన్నీ ఇస్తూ ఉంది. సో దాంట్లో అప్లోడ్ చేసేయచ్చు, ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది అని చెప్పి సర్వేస్ పంపిస్తాను అనమాట. అది ఎంతోమంది కోట్ల మంది ఉన్న యూట్యూబర్స్లో ప్రపంచవ్యాప్తంగా కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటుంది. వాళ్ళకి సర్వే చేయించి వాళ్ళకి డబ్బులు పే చేస్తుంది. అలా నాకు 2 సార్లు వచ్చింది. నేను మీకు ఈమెయిల్ చూపిస్తాను. 2025 కూడా ఉండాలి, కాకపోతే అది మిస్ అయిపోయింది, ఎక్కడో కనిపెట్టలేదు. 2024ది నాకు దానికి ఫ్లిప్కార్ట్ నుంచి 1500 వచ్చింది. కూపన్స్ ఇస్తారనమాట, డైరెక్ట్ క్యాష్ కాకుండా అమెజాన్ కూపన్, లేదంటే ఫ్లిప్కార్ట్ కూపన్, లేకపోతే సోడెక్సో, మీకు ఎలా కావాలంటే అలా. సర్వేస్ 2 types అయ్యాయి. ఒకటేమో వాళ్ళు మనకి చూస్ ద కరెక్ట్ ఆన్సర్లో ఉంటాయి, ఒక క్వశ్చన్ ఇచ్చేసి కింద 2-3 ఆప్షన్స్ ఇచ్చి ఇదే అని చెప్పి అలా ఒకటి జరిగింది. అది లాస్ట్ ఇయర్ జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ నాకు జూమ్ కాల్ జరిగింది అనమాట. యూఎస్లో ఉన్న యూట్యూబ్ హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళ ఎంప్లాయీ ఒక ఆమె, అనా అని చెప్పేసి, ఆమె పేరు అనా, తనతోటి నాకు జూమ్ కాల్ అయ్యింది. వాళ్ళు నాకు ఈమెయిల్ చేశారు, ఇట్లా మేము సర్వేకి మీరు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ,
మీరు ఫ్రీ ఎప్పుడు ఉన్నారు చెప్పండి, ఆ టైంలో మనము ఇట్లా ఒక జూమ్ మీటింగ్ పెట్టుకుందాము, ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది కాల్, అది పూర్తయిన తర్వాత మీకు సర్వే అయిపోతుంది, మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి 1 ఫైన్ డే మా కన్వీనియంట్ టైం బట్టి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి, యాజ్ ఎ క్రియేటర్ మీకు ఎలా అనిపిస్తుంది, ఇంకేం ఇంప్రూవ్ చేయొచ్చు, లేకపోతే ఈ ఫీచర్స్ మీరు నిజంగా యూజ్ చేస్తున్నారా లేదా, ఇలా పెడితే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నాకు ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ఫీచర్స్ నాకు నచ్చట్లేదు, లేదంటే ఈ ఫీచర్స్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, ఈ ఫీచర్స్ వల్ల నాకు యూజ్ ఉంది, ఇలా అని చెప్పేసి ఏవేవైతే ఉన్నాయో వాటి గురించి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. తర్వాత వితిన్ 10 to 12 వర్కింగ్ డేస్ లోపల నాకు ఆ కూపన్ వచ్చింది, నేను అది యూజ్ చేసేసుకున్నాను, 1500 రూపీస్ ఫ్లిప్కార్ట్ది. సో అదొక వే. ఇది ఎందుకు వస్తుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యూట్యూబ్ క్రియేటర్స్ది కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి వరల్డ్ వైడ్లో కూడా, ఇండియాలో కూడా. ఎన్నో కోట్ల మంది క్రియేటర్స్ ఉంటే, అంటే ఎంతో కోట్ల మంది రోజు యూట్యూబ్లో వీడియోలు వేస్తూ ఉంటుంటే కొంతమందిని మాత్రం వీళ్ళగా సెలెక్ట్ చేస్తారు. అది ర్యాండమ్ కాదు ప్రాసెస్, వాళ్ళ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్. మన తెలుగు నుంచి కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు అనమాట ఇట్లాంటి క్రియేటర్ ఈవెంట్స్కి, చూసుని ఉంటారు మీరు కూడా. వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? వాళ్ళకంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళని సెలెక్ట్ చేయరు, వాళ్ళని పంపించరు. రీజన్, వీళ్ళు పెట్టే వీడియోస్లో ఉన్న క్వాలిటీ, వాళ్ళు చూపించే ప్రొఫెషనలిజం. సో అందుకే నేను అంటాను, మీరు కూడా చాలామంది నన్ను ఇది ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, నాకు కమెంట్స్లో చాలామంది అన్న ఒకసారి మా ఛానల్ చూడండి, లేదంటే రంజిత్ గారు ఒకసారి ఈ ఛానల్ చూసి చెప్పండి, అసలు మాకు వ్యూస్ వస్తలేవు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ఎందుకని. నేను చూసిన తర్వాత నేను డైరెక్ట్ చెప్పలేకపోతున్నాను, ఇబ్బంది నాకు డైరెక్ట్గా, అరే మీ ఛానల్ ఇది రీజను, మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోతారేమో అని చెప్పేసి. సో అందుకని ఇక్కడ వీడియోలో డైరెక్ట్ చెప్తాను, మీ ఛానల్ ఏంటి అని చెప్పేసి ఒక కొత్త ఆడియన్స్కి అర్థం కావట్లేదు. మీరు డీపీ మన ఛానల్ బ్యానర్ ఏం పెట్టకుండా, లేదంటే డీపీలో ఏదో నార్మల్ ఫ్యామిలీ ఫోటో పెట్టేసి కింద వంటలు, లేదంటే కింద ఇంకేదో వ్లాగ్స్ అని చెప్పేసి పెట్టేస్తే, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, షాప్స్ ఉంటాయి కదా, వాటికి బోర్డ్స్ ఉంటాయి, ఇది ఈ షాప్, ఇది ఈ షాప్ అని చెప్పి ఆ బోర్డ్స్ చూసి మనం తెలుసుకుంటాం. అలాంటప్పుడు మీ ఛానల్ మీద ఒక బ్యానర్ అని క్లియర్గా ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేయకపోతే, వాడు ఎవడన్నా వచ్చి మీ ఛానల్కి చూస్తే అది దేని గురించి అని ఎట్లా తెలుస్తుంది? వాడు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని వాడికి తెలియాలి కదా ఫస్ట్ ఆ టాపిక్ మీద. ఇప్పుడు నా ఛానల్, ఇదే ఛానల్లో మీరు వెళ్ళి నా డాష్ బోర్డ్ చూడండి, నా ఛానల్ బ్యానర్ మీద క్లియర్గా ఉంటుంది నా పేరు, దాని కింద వ్లాగ్స్ అండ్ మోర్, అంటే దీని ఛానల్లో నేను వ్లాగ్స్ చేస్తాను, దాంతోపాటు ఇంకొంచెం ఎక్కువ లైక్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, లేకపోతే డ్యాన్స్, లేదంటే నా షార్ట్ ఫిల్మ్స్, యాక్టింగ్ రిలేటెడ్ వీడియోస్ ఇవి వేస్తూ ఉంటానని. సో క్లారిటీ వచ్చింది, ఎవడైనా వచ్చి చూస్తే ఓకే ఈ ఛానల్లో వ్లాగ్స్ ఇంకేవో వేస్తాడంట అని చెప్పేసి కావాల్సినోడు క్లిక్ చేస్తాడు, లేదంటే ఆడు వెళ్ళిపోతాడు. సో మీరు పెట్టే వీడియోస్కి ఒక థంబ్నెయిల్ పెట్టండి, ప్రాపర్ టైటిల్ పెట్టండి, ఒక మంచి బ్యానర్ పెట్టుకోండి, మీ ఛానల్ దేని గురించి అని చెప్పి కొంచెం ప్రొఫెషనల్గా అనిపిస్తే చూసేటోడికి కూడా ఓకే ఒకసారి చూద్దాం ఏదో వీళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారని. దానివల్ల యూజ్ ఏంటి? సబ్స్క్రైబర్స్ వస్తారు, మీ ఛానల్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది, అండ్ బయట నుంచి ఇలా యూట్యూబ్ సర్వేస్ కానీ ఏమైనా జరుగుతున్నప్పుడు మీకు ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంది. జస్ట్ 1500 1000 రూపాయల కోసం కాదు, అది మీకు తీసుకెళ్ళి ఇట్లా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, యూట్యూబ్ క్రియేటర్స్ ఈవెంట్స్ అని చెప్పి, దానికి కూడా తీసుకెళ్ళచ్చు. సో యాక్చువల్లీ మీ ఛానల్ని గ్రో చేయొచ్చు అది. అండ్ అది ఎప్పుడు జరిగింది? 2024లో నాకు జరిగింది, 2025లో జరిగింది. కానీ నా ఛానల్ మానిటైజేషన్ ఎప్పుడైంది? మొన్న 10 రోజుల ముందు. దానికి మానిటైజేషన్తో సంబంధం లేదు, వాళ్ళు జస్ట్ మీ ఛానల్లో కంటెంట్ని చూస్తున్నారు, మీ ఛానల్ ప్రొఫెషనలిజం చూస్తున్నారు. మీ ఛానల్ కొంచెం ప్రొఫెషనల్గా పెట్టండి, డాష్ బోర్డ్ కానీ, వీడియోస్ కానీ, థంబ్నెయిల్స్ యూజ్ చేయండి. అసలు ఆ వీడియో దేని గురించి అని తెలియాలి కదా మంచిగా. ప్యాకింగ్ బాగుంటే ప్రోడక్ట్ ఎలా ఉన్నా అని తీసుకుంటారు జనాలు. ఒకసారి ప్రోడక్ట్ తీసుకున్నాక బాగాలేదంటే మళ్ళీ రారు, అది వేరే విషయం. కానీ ప్యాకింగ్ అయితే ఇంపార్టెంట్ కదా. మీరు ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా కొందాం అనుకున్నప్పుడు 100 రూపాయలు ఇచ్చి ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు పైన చినిగిపోయినట్టు లేకపోతే దుమ్ము ఇదన్నీ అనుకోండి, లోపల ప్రోడక్ట్ బాగానే ఉంది, కానీ పైన కవర్ చూసేసరికి అరే ఇది బాగాలేదా వద్దని వెళ్ళిపోతారు, అవునా కదా. అదే మీకు పైన కవర్ నీట్గా ఉంది, అట్లీస్ట్ మీరు ట్రై చేస్తారు కదా, బాగానే ఉంది కదా చూడడానికి అని తీసుకుంటారు. ఓపెన్ చేసిన తర్వాత బాగాలేదంటే మళ్ళీ ఇంకోసారి ఆ షాప్కి రాడాడు. అది రెండు విషయాలు. మీ ఛానల్కి ఇప్పుడు వచ్చినోడు థంబ్నెయిల్ బాగుందని చెప్పి క్లిక్ చేశాడు, కాకపోతే లోపల కంటెంట్ బాగాలేదంటే మళ్ళీ రాడు. కానీ ఒకవేళ థంబ్నెయిల్ బాగుంది, లోపల ప్రోడక్ట్ కూడా బాగుంది, అంటే మీరు పెట్టే కంటెంట్ కూడా బాగుంది, మళ్ళీ వాడు సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ వస్తాడు. రెండో ఈమెయిల్ వచ్చేసి, ఇది మనకి సెలబ్రిటీస్ ఛానల్ మీరు చాలా చూసుంటారు, లైక్ మన టీవీ సీరియల్స్లో చేసేవాళ్ళు కానీ, టీవీ షోస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానీ, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓన్గా ఎడిటింగ్, వాళ్ళు ఓన్గా ఇవి చేయరనమాట. వాళ్ళు జస్ట్ వీడియో రికార్డ్ చేసి ఒక హెడ్ ఛానల్కి ఇస్తారనమాట. అంటే ఒక మల్టిపుల్ ఛానల్స్ హ్యాండిల్ చేసే ఒక పేరెంట్ ఛానల్ ఉంటుంది. వాళ్ళు ఈ ఛానల్ని క్రియేట్ చేయరు, మీలాగా నాలాగా మనం ఇండివిజువల్ ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉంటాం కదా. వీళ్ళు ఏం చేస్తారంటే, అరే ఎవరి దగ్గర కంటెంట్ బాగుంది, ఎవరెవరైతే ఇప్పుడు గ్రో అవుతున్నారు వాళ్ళని పట్టుకొని, సెలబ్రిటీలు కావాల్సిన అవసరం లేదు దానికి, జస్ట్ మీ కంటెంట్ బాగుంటే
బాగుంది, కాకపోతే ఇంకా వీళ్ళు ఇంకా గ్రో కాలేదు, వీళ్ళకి ఇంకా రీచ్ అంత రాలేదు. సో వీళ్ళని పట్టుకొని వీళ్ళని మనం కూడా అండర్ పెట్టుకుందాము. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు జస్ట్ కంటెంట్ ఇచ్చేయాలి వాళ్ళకి, వాళ్ళే thumbnail చేస్తారు, వాళ్ళే టైటిల్ పెడతారు, వాళ్ళే పిఆర్ చేస్తారు. పిఆర్ ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే సెలబ్రిటీస్ ఛానల్ చూసేవాళ్ళు సెలబ్రిటీ వీడియోస్ వస్తున్నప్పుడు ఆ వీడియోల కింద మీ వీడియోని కూడా ప్రమోట్ చేస్తారు ఆటోమేటిక్గా. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఓన్గా పెడుతున్నారు వీడియో, మీ రీచ్ లిమిటెడ్ ఉంటుంది. అయితే 1,00,000 మందికో 2,00,000 మందికో వెళ్తుంది. అదే ఈ మల్టీ ఛానల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కింద ఒక 50-60 ఛానల్ ఉంటాయి. 50-60 ఛానళ్ళకి ఒక్కొక్క దానికి 1,00,000-2 లక్షల సబ్స్క్రైబర్లు ఉంటారు. వాళ్ళ కింద మీ ఛానల్ మీ వీడియో పెడతారు. దానివల్ల ఏమైంది, ఆల్రెడీ 1,00,000-2 లక్షలు ఒక్కొక్క ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్ బేస్ కింద మీ వీడియో కూడా వెళ్తే వాళ్ళు చూస్తారు. సో ఆన్ అండ్ యావరేజ్ ఒకవేళ మీ వీడియోకి 10,000, 20,000 వస్తున్న వీడియోస్కి 1,00,000-2 లక్షలు వెళ్ళిపోతుంది. మీరు చేయాల్సింది ఇంకేం లేదు, జస్ట్ వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి ఇచ్చేయడమే. వాళ్ళే ఎడిటింగ్, వాళ్ళే thumbnail, వాళ్ళే ప్రమోషన్ అన్నీ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను వాళ్ళకి రిజెక్ట్ చేశాను. రీజన్ ఏంటంటే కంటెంట్ వాళ్ళే ఇస్తారనమాట. ఇట్లా కంటెంట్ ఇస్తాము, ఒక కాన్సెప్ట్స్ ఇస్తాము, వీక్లీ ఇన్ని వీడియోస్ ఇవ్వాలి, 3-4 వీడియోస్ ఇవ్వాలి రికార్డ్ చేసి, మేము చెప్పిన కాన్సెప్ట్ మీద ఇస్తే వాళ్ళు ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటారు. కొన్ని సెలబ్రిటీ ఛానల్స్కి అందరిది టైటిల్స్, అందరిది thumbnails ఒకటేలా ఉంటాయి. బికాజ్ వాళ్ళ పేరెంట్ ఛానల్ ఒకటే. వాళ్ళు ఎడిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద ఒక్కొక్క ఛానల్కి మినిమం 10-12 ఎడిటర్లు ఉంటారనమాట. ఏ ఫార్మాట్ అందరికీ వేస్తూ ఉంటారు. మా ఇంటి టూరు, మా హోమ్ టూరు, వెల్కమ్ టు మై న్యూ హోమ్, లేదంటే మేము ఈరోజు ఇక్కడికి వెళ్ళాము. ఇదే ఫార్మాట్లో కొన్ని ఛానల్స్ అన్నీ ఒక వారంలో వచ్చేస్తాయి వీడియోస్. అందరి ఈ ఛానల్ కంటెంట్ ఒకటే ఉంటుంది. అబ్జర్వ్ చేశారో లేదో, కొంతమంది సెలబ్రిటీస్ లేదంటే కొంతమంది వెల్ నోన్ ఛానల్స్, వాళ్ళ ఛానల్స్లో కంటెంట్ అంతా ఆల్మోస్ట్ ఒకటేలా ఉంటుంది. రీజన్ ఇదే. మీకు డౌట్ రావచ్చు, మరి అలాంటప్పుడు డబ్బులు ఎలా తీసుకుంటారని. లాస్ట్ వీడియోలో చెప్పాను, యూట్యూబ్ వచ్చిన రెవెన్యూని అది 45% తీసుకొని మనకి 55% ఇస్తుంది. వీళ్ళు ఆ 55%లో వాళ్ళు ఐ థింక్ 50 లేదంటే 40-60 ఇలా మన అగ్రిమెంట్ మీద ఉంటుంది అది. కాకపోతే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 10-20 వేలు వచ్చినప్పుడు వచ్చే అమౌంట్ వేరు, అదే 1,00,000-2 లక్షలు వచ్చినప్పుడు వచ్చే అమౌంట్ వేరు. సో వీళ్ళ త్రూ వెళ్తే ఏంటంటే మీకు ఎక్కువ వ్యూస్ వస్తుంది, ఎక్కువ యాడ్స్ వస్తుంది, ఎక్కువ ప్రమోషన్ జరుగుతుంది, కాబట్టి డబ్బులు కూడా ఎక్కువే వస్తాయి. సో అప్పుడు మీరు ఇక్కడ 50% ఇచ్చినా కానీ మీ ఓన్గా క్రియేట్ చేసుకునే దానికంటే డబ్బులు ఎక్కువే వస్తాయి, ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువే వస్తాయి. అదొకటి అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్లు చేయాలి. వారం మీరు హోమ్ టూర్ చేయండి, లేదంటే ఈ వారం మీరు ఫ్రిడ్జ్ టూర్ చేయండి, లేదంటే ఈ వారం మీరు ఏదో ఇలాంటి వీడియో పెట్టండి అంటే మీరు వాళ్ళు చెప్పిన వీడియోలు పెట్టాలి. అది నాకు నచ్చలేదు. అందుకే నేను వాళ్ళతోటి యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు 2 సార్లు ఆఫర్ ఇచ్చారు, 2 సార్లు కూడా నేను చేయలేదు. సో అదనమాట. మీరు మీ ఛానల్ని ప్రొఫెషనల్గా పెట్టుకుంటే, మీరు మీ ఛానల్లో కంటెంట్ గ్రోత్ ఓరియంటెడ్ పెట్టుకుంటే, అంటే లాంగ్ టర్మ్ ఆలోచించి పెట్టుకుంటే, రేపటి నాటికి మీ ఛానల్ కూడా మీరు కూడా యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్కి వెళ్ళొచ్చు. ఎప్పుడు కూడా కొంచెం పెద్దగా ఆలోచించండి. ఎవరైనా ఛానల్లో ఈ బటన్ ప్రెస్ చేసుకోండి, ఈ స్విచ్ ఆన్ చేసుకోండి, ఇక్కడ యూట్యూబ్లోకి వెళ్ళి ఇవి సెట్టింగ్ చేసుకోండి, అవి ఏం పనికిరావు. అవన్నీ జస్ట్ స్పామ్ అనుకోండి, స్కామ్ అనుకోండి, వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి. మీ కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్ యూట్యూబ్ పుష్ చేస్తుంది. కాకపోతే కంటెంట్తో పాటు మీరు కొంచెం మీ ఛానల్ని నీట్గా మెయింటైన్ చేయండి, ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయండి. దానివల్ల ఈ ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి. యూట్యూబ్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తుంది, లేదంటే బయట ఇట్లాంటి పెద్ద పెద్ద ఛానల్స్ మీ దగ్గరికి అప్రోచ్ అవుతారు, స్పాన్సర్స్ వస్తారు. మీకు మానిటైజేషన్ కాకముందు మీకు స్పాన్సర్స్ కూడా రావచ్చు, ఒకవేళ మీ ఛానల్ బాగుంటే. అరే మా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయమని చెప్పి. ఈ వీడియోలో నేను చెప్పాల్సింది 2. ఒకటి, ఛానల్ మీది ప్రొఫెషనల్గా పెట్టుకోండి డాష్ బోర్డు. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు వాడికి క్లియర్గా అర్థమైపోవాలి ఇది దేని గురించి ఈ ఛానల్ అని చెప్పి. 2ది, టైటిల్ thumbnail నీట్గా పెట్టండి. 3ది, కంటెంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.